హలో గైస్, అందరికి ఇది తిరుమల పార్ట్ 2 అయితే అనమాట. వీడియో నేను లాస్ట్ వీడియోలో చెప్పిన దర్శనానికి ఎంత టైం పడుతుంది ఈ వీడియోలో అయితే లాస్ట్లో అయితే చెప్తాను చూడండి గాయస్. అలిపిరి స్టెప్స్ అయితే ఇదైతే నేనైతే సెకండ్ టైం అనమాట ఎక్కడం. పొద్దున అయితే నిజం చెప్తున్నాను, నేనైతే ఎప్పుడు నైట్ అయితే ఎక్కేవాడిని, నేనైతే ఇప్పుడైతే పొద్దున అయితే ఎక్కుతున్నా. నిజం చెప్తున్నా, క్రేజ్ అంటే క్రేజ్ అయితే ఉంది నడుస్తుంటే. అప్పటి వరకు నేను ఎక్కలేను అనుకునేవాడిని. ఆంజనేయ స్వామిని చూస్తే నేను ఇంకా లిటరల్లీ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఎక్కేసాను గాయస్. ఇంకా మన లగేజ్ కౌంటర్ అయితే టికెట్ అయితే తీసుకుంటాం కదా, ఇదైతే మనం చాలా అంటే చాలా భద్రంగా అయితే పెట్టుకోవాలి. పైన అయితే ఇస్తాం, అప్పుడైతే మనకైతే పైకి ఎక్కగానే మనం ఆ టోకెన్ అయితే చూపిస్తే ఫాస్ట్గా అయితే మనకైతే బ్యాగ్స్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, దగ్గర 3 hours అయితే ఖచ్చితంగా ఉండాలి బ్యాగ్స్ కాడ అయితే. ఇంకా నేనైతే రెడీ చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాను. చూడండి, రష్ అంటే మామూలుగా అయితే లేదు. నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, నైట్ 7 o'clock వెళ్తే నాకు మార్నింగ్ 5 o'clock అయితే నాకైతే టోకెన్ అయితే ఇచ్చేసారు. అది కూడా నాకు ఇచ్చినా కూడా నాకు మరుసటి రోజు 3 o'clock అయితే దర్శనం అయితే ఉంది గాయస్. లిటరల్లీ దగ్గర 30 hours అయితే పట్టింది. నేనైతే ఎగ్జిట్ అయ్యేసి గోవిందనిలయం నుంచి బయటకి అయితే వచ్చేసాను. అదే కంపార్ట్మెంట్లో నుంచి బయటకి అయితే వచ్చేసాను. 11th నెంబర్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు బయటికి. మనమైతే ఇంకా బయటకి అయితే వచ్చేసి బయట తిరుమలలో ఉన్న ప్లేసెస్ అన్ని అయితే కవర్ అయితే చేసేయచ్చు మామ. కపిల్ తీర్థం, జపాలి ఇలాంటివి సంథింగ్ ఎక్సెట్రా. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే మాత్రం కింద SST టోకన్స్ అయితే తీసుకుని అయితే రండి తిరుమలకి అయితే. లిటరల్లీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా టైం పడుతుంది. అదే మనకి SST టోకన్ అంటే ఫాస్ట్గా దర్శనం అయితే అవుతుంది. ఓకే, ఉంటామమ్మా ఇంకా మరి ఇంకా బాయ్.